గోపాల మంత్రం మన అనేక మార్లు ప్రవచనాల్లో చెప్పుకోవడం జరిగింది. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది సభలో మనం చెప్పుకోవచ్చు మంత్రం. ఇది బీజాక్షరాలతో అయితే మాత్రం గురువుపదిష్టం కావాలి, గురువు ద్వారా మాత్రమే దీక్షగా తీసుకోవాలి బీజాక్షరాలతో. కానీ భక్తిగా ఆరాధించేవాడికి ఇది చాలు. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది ఆయా మోహం నుంచి బయటకు లాగి ముక్తినివ్వగలిగిన గొప్ప మంత్రం. అందుకు ఇందులో ప్రధానమైన శబ్దం మళ్ళీ గోపీజన వల్లభట. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మూడు నామములు గొప్పవే అయినప్పటికీ కూడా కృష్ణ గోవింద గోపీజన వల్లభ, కానీ గోపీజన వల్లభకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. గోపాలారాధన, ఈ గోపాల ఆరాధన చాలా విశేషంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే సనత్ కుమార సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్ర రాశి ఉందండి. అనేక మంత్రములు గోపాల మంత్రములు ఉన్నాయి. ఎన్ని మంత్రాలున్నా గోపాల అనొక్క మాట ఉన్నదే, అది చాలా ఉత్కృష్టమైన శబ్దం. అందుకే కృష్ణ పరమాత్మని ఆ గోపాలకృష్ణ అనే మూర్తిగా ఆరాధించడం చాలా విశేషం. గోకులంలో ఉద్భవించిన గోపాలమూర్తి గోవుల్ని పాలించువాడు. ఈ మాటకు మనం అనేకమాల అర్థం చెప్పుకున్నాం. వేద మంత్రములు గోవులు, ప్రాణశక్తులు గోవులు, సూర్యకిరణములు గోవులు, ధర్మము గోవు, భూమి గోవు, ధేనువు గోవు, ఇన్ని గోవుల్ని రక్షించేవాడు గోపాలకుడు. అటువంటి గోపాలకృష్ణమూర్తి యొక్క ఆరాధన విశేషములు ఇక్కడ చెప్పారు. ఆ గోపాలకృష్ణ ఆరాధనలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం. శ్రీనివాసాయ దేవాయ నమశ్రీపతయే నమః, శ్రీధరాయ శశార్ంగాయ శ్రీప్రదాయ నమో నమః, శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమః, శ్రేయస్కరాయ చ శ్రేయ నమో నమః. ఇదంతా కూడా శ్రీతోనే వచ్చింది. శ్రీ అంటేనే ఆశ్రయశక్తి. అందుకే ఆశ్రయాయ నమో నమః, నమశ్రేయస్వరూపాయ శ్రీకరాయ నమో నమః, శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః. స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం. ఈ విధంగా కృష్ణ ఆరాధన చేసి ఈ స్తోత్రంతో పూర్తి చేయాలి అని చెప్పారు. మనం కృష్ణుని స్మరించుకున్నాం, స్తోత్రం కూడా పూర్తి చేసుకున్నాం. అనుసంధానించుకోవాల్సిన మరో మంత్రము శ్రీ శ్రీధరాయ విష్ణవే నమః. శ్రీధర అనే నామానికి ఎంతో శక్తి ఉందండి. అందుకే శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీధరాయ విష్ణవే నమో నమః. ఇంకా ఇక్కడ గోపాల సంబంధమైనటువంటి ఉపాసన చాలా చెప్పారు.